పోలవరం మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు దాతృత్వాన్ని చాటుకున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న బెస్త వీధిలో నివాసం ఉంటున్న యమన కుమారస్వామికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పోలవరం మండల అధ్యక్షులు జి గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు బుధవారం 5,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా జి గణేష్ మాట్లాడుతూ యమున కుమారస్వామి గత సంవత్సరం నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఇటీవల కాలంలో ఆపరేషన్ చేయించుకున్న స్వామి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సహాయం చేయాలనే ఉద్దేశంతో మానవత సంస్థ ద్వారా 5,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. పేద కుటుంబాలకి నిస్సహాయులకు సహాయం చేసేందుకు మానవత సంస్థ ముందుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ పోలవరం మండల అధ్యక్షులు జి గణేష్, ఉపాధ్యక్షులు పూణెం తదితరులు పాల్గొన్నారు. స్వామి గారు గత సంవత్సరం నుంచి మరి కిడ్నీస్ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. వారు చాలా పేద కుటుంబము. మరి రాజమండ్రి హాస్పిటల్లో కూడా వారు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్నది గురించి మరి మానవతా తరఫున మండల యూనిట్ అందరూ కూడా ఏకగ్రీవంగా మరి ఆమోదించి ఈ రోజున ఆయనకి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం అయినది ఉడతా భక్తిగా. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇది కోసిబాబు గారు మరి ఇది మాకు రిఫర్ చేశారు. వారు మా వాళ్ళు కూడా అందరూ వచ్చి మరి ఇది ఇస్తాకి నిర్ణయించిన గురించి ఈ రోజు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మరి మానవతలో మరి 600 రూపాయలు సభ్యత్వం కట్టి మరి మాకు కడితే ఇటువంటి సభ్యులు ఎక్కువగా ఉంటే మరి ఎక్కువ కార్యక్రమాలు చేస్తాం.